యశస్వి జైస్వాల్ ఇటీవల ఏ అంతర్జాతీయ జాబితాలో చేర్చబడ్డారు? టైమ్ 100 నెక్స్ట్స్. భారత క్రికెటర్ అయిన యశస్వి జైస్వాల్ ప్రతిష్టాత్మక 2025 టైమ్ 100 నెక్స్ట్స్ జాబితాలో చేర్చబడ్డాడు. ఈ జాబితా వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ మరియు క్రియాశీలత వంటి వివిధ రంగాలలో భవిష్యత్తును రూపొందిస్తున్న 100 మంది వర్ధమాన నాయకులను గుర్తిస్తుంది. ఈ సంవత్సరం జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ యశస్వి జైస్వాల్. 2025లో అరేబియా సముద్ర తీరాన్ని తాకేటటువంటి తుఫానుకు సైక్లోన్ శక్తి అని పేరు పెట్టిన దేశం ఏది? శ్రీలంక. 2025లో అరేబియా సముద్ర తీరాన్ని ముప్పుతిప్పలు పెట్టే తుఫానుకు శ్రీలంక శక్తి అని పేరు పెట్టింది. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్లకు పేర్లు పెట్టే ఆచారాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ WMO మరియు ఐక్యరాజ్య సమితి ఆసియా మరియు పసిఫిక్ ఆర్థిక అదేవిధంగా సామాజిక కమిషన్ నిర్వహిస్తాయి. ఈ ప్రాంతంలోని 13 సభ్య దేశాలతో శ్రీలంకతో సహా కూడిన ప్యానెల్ పేర్ల జాబితాను నిర్వహిస్తుంది. దీనిలో సభ్య దేశాలు వచ్చేసి బంగ్లాదేశ్, భారతదేశం, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్ దేశాలు ఉన్నాయి. ఏ పంటలో ఆత్మనిర్భరత మిషన్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? పప్పు ధాన్యాలు, పల్సస్. పప్పు ధాన్యాల ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచడం, సాగును 310 లక్షల హెక్టార్లకు విస్తరించడం మరియు దాదాపు 2 కోట్ల మంది రైతులకు మద్దతివ్వడం ద్వారా పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా 6 సంవత్సరాల ఇనిషియేటివ్ అయిన అనగా 2025 నుంచి 2031 వరకు మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పప్పు ధాన్యాలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దిగుమతులను తగ్గించడం, రైతుల ఆదాయాలను పెంచడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం మరియు వాతావరణ స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. భారతదేశంలోని మొట్టమొదటి దుగోంగు కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో IUCN గుర్తింపు పొందింది? తమిళనాడు. తమిళనాడులోని పాక్ బేలో ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి దుగోంగు కన్జర్వేషన్ రిజర్వ్ను 2025 ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ సందర్భంగా IUCN అధికారికంగా గుర్తించింది. సెప్టెంబర్ 2022లో స్థాపించబడిన ఈ రిజర్వు 448.34 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇవి దుగోంగులకు కీలకమైన ఆవాసాలు. సముద్ర ఆవులు అని కూడా పిలువబడే ఈ దుగోంగులు IUCN రెడ్ లిస్టులో దుర్బలంగా జాబితా చేయబడిన శాకాహార సముద్ర క్షీరదాలు మరియు భారతదేశ వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 యొక్క షెడ్యూల్ 1 కింద రక్షించబడ్డాయి. ఐక్యరాజ్య సమితి నమూనాలో పాఠశాలల్లో గ్రామ సభను అనుకరించడానికి కేంద్రం ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? మోడల్ యూత్ గ్రామ సభ MYGS. విద్యార్థులకు పంచాయతీరాజ్ గురించి ఆచరణాత్మక అవగాహన కల్పించడానికి కేంద్రం 2025 అక్టోబర్లో మోడల్ యూత్ గ్రామ సభను ప్రారంభించింది. ఇది మోడల్ ఐక్యరాజ్య సమితి ఆధారంగా రూపొందించబడింది. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు సమావేశాలు నిర్వహిస్తారు, సమస్యలను చర్చిస్తారు, అదేవిధంగా బడ్జెట్లు మరియు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB నివేదిక ప్రకారం 2023లో అత్యధిక రైతు ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023లో
10,786 మంది రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలను నివేదించింది. భారతదేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగం నుండి ఆత్మహత్యలు 6.3% ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర అత్యధిక వాటాను నమోదు చేయగా తర్వాత స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాలు 0 వ్యవసాయ ఆత్మహత్యలను నివేదించాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2023లో అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు నమోదైన రాష్ట్రం ఏది? కర్ణాటక. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం భారతదేశంలో సైబర్ నేరాలు 2023లో 31.2% బాగా పెరిగింది. 2022లో 65,893 నుండి 2023లో మొత్తం సైబర్ నేర కేసులు 86,420కి పెరిగాయి. సైబర్ నేరాల రేటు 2022లో 4.8% నుండి 2023లో 6.2%కి పెరిగింది. ఇందులో కర్ణాటకలో అత్యధిక కేసులు, తర్వాత స్థానంలో తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం పిల్లలపై నేరాల కేసుల సంఖ్యలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మధ్యప్రదేశ్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ 2023లో పిల్లలపై 177,335 కేసులను నివేదించింది. 2023లో పిల్లలపై 22,393 కేసులతో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 22,390 కేసులతో మహారాష్ట్ర తర్వాత స్థానం నిలిచింది. అస్సాము మరియు బీహారు తర్వాత స్థానాల్లో నిలిచాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2023లో అత్యధిక ద్విచక్ర వాహన మరణాలను నివేదించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023లో 4,64,029 రోడ్డు ప్రమాదాలను నివేదించింది. తమిళనాడులో అత్యధిక ద్విచక్ర వాహన మరణాలు సంభవించగా ఉత్తరప్రదేశ్ ఎస్యూవి మరియు ట్రక్ సంబంధిత మరణాలలో అగ్రస్థానంలో ఉంది. ప్రధాన కారణాలు వచ్చేసి అతివేగం మరియు అజాగ్రత్త డ్రైవింగు. అత్యధిక మరణాలు జాతీయ రహదారులపై 34.6% మరియు రాష్ట్ర రహదారులపై 23.4% జరిగాయి. ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఇటీవల ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ మిషన్ను ప్రారంభించింది. సౌర కణాలు ఎలా శక్తివంతం అవుతాయో మరియు హీలియోస్పియర్ భూమిని ఎలా రక్షిస్తుందో అధ్యయనం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ హీలియోస్పియర్ సరిహద్దును మ్యాప్ చేస్తుంది, శక్తివంతమైన కణాలను గుర్తించి అంతరిక్ష వాతావరణ అంచనాను మెరుగుపరుస్తుంది. 2025లో అందులో మహిళల T20 ప్రపంచ కప్ను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి? భారతదేశం మరియు శ్రీలంక. భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా 2025లో మొట్టమొదటి మహిళా T20 ప్రపంచ కప్ అందుల క్రికెట్ను నిర్వహిస్తాయి. ఈ టోర్నమెంటు నవంబర్ 11 నుంచి 23 వరకు జరుగుతుంది. మ్యాచ్లు న్యూఢిల్లీ, బెంగళూరు మరియు కొలంబోలో జరుగుతాయి. ఇక ఫైనల్స్ మరియు ముగింపు వేడుకలు నవంబర్ 23న శ్రీలంకలోని కొలంబోలో జరగనున్నాయి. హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇటీవల ఏ జెట్ ఇంజిన్ను అందుకుంది? GE404IN20. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాలు ఇటీవల యుఎస్ఏ సంస్థ అయిన GE ఏరోస్పేస్ నుండి 4వ GEF404IN20 ఇంజిన్ను అందుకుంది. అక్టోబర్ 1న
డెలివరీ చేయబడిన ఈ ఇంజన్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎల్సిఏ తేజస్ MK-1Aకి శక్తినిచ్చే 99 ఇంజిన్ల కోసం 2021లో ఆర్డర్ చేసింది. 2025-26 సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని RBI అంచనా వేసింది. 6.8%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను మునుపటి అంచనా 6.5% నుండి 6.8%కి సవరించింది. ఈ నివేదిక భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన దేశీయ డిమాండు, సహాయక ఆర్థిక పరిస్థితులు మరియు స్థిరమైన బాహ్య రంగాన్ని హైలైట్ చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన లెకనమాబ్ ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు? అల్జీమర్స్ వ్యాధి కోసం. ఆస్ట్రేలియా ఇటీవల ప్రారంభ దశ అల్జీమర్స్ వ్యాధికి లెకనమాబ్ను ఆమోదించింది. చిత్త వైకల్యం, ప్రగతిశీల జ్ఞాపక శక్తి మరియు ఆలోచన సమస్యలను కలిగిస్తుంది మరియు ఇప్పుడు ఆస్ట్రేలియాలో మరణానికి ప్రధాన కారణం. అల్జీమర్స్ వ్యాధి 60 నుంచి 80% చిత్త వైకల్య కేసులకు కారణమవుతుంది. లెకనమాబ్ అనేది మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం. ఈ లెకనమాబ్ యాంటీబాడీలను ఉపయోగించి మెదడు కణాలకు విషాన్ని నివారిస్తుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO ఏ అంతర్జాతీయ సంస్థకు చెందిన ప్రత్యేక సంస్థ? ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ పౌర విమాన సంస్థ కౌన్సిల్ యొక్క పార్ట్ 2కు భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఈ ICAO అనేది 1944లో చికాగో కన్వెన్షన్ కింద స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థ. శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితమైన మరియు సమర్థవంతమైన అంతర్జాతీయ వాయు రవాణాను అభివృద్ధి చేయడం దీని యొక్క ఉద్దేశం. భారతదేశం 1944 నుండి ICAO యొక్క వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.